టీడీపీతో సీట్ల షేరింగ్ పై పవన్ కళ్యాణ్ సంతృప్తిగానే ఉన్నారా? జనసేనకు 30 నుంచి 35 వరకు సీట్లు టీడీపీ కేటాయించబోతున్నట్లు న్యూస్ రావడంతో జనసేనలో రుసరుసలు మొదలయ్యాయి. పొత్తులో జనసేనకు 60 సీట్ల వరకు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. చంద్రబాబు పవన్ వరుస భేటీలో షేరింగ్ లెక్క తేలకపోవడంపై మర్మం ఏమిటి? టీడీపీ జనసేన అధినేతల అంతర్యం ఏమిటి? కేవలం ₹9 డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. వైసీపీని గద్దె దింపి ప్రజాపాలన అందించాలనే లక్ష్యంతో టీడీపీతో పొత్తుకు సిద్ధమైనట్లు జనసేన చీఫ్ పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి శత్రువు వైసీపీని ఓడించేందుకు టీడీపీ జట్టు కట్టింది. జగన్ పాలనలో లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన పవన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం సంచలనం సృష్టించింది. ప్రధాన ప్రతిపక్షానికి ధీటుగా జనసేన ప్రజల వెంట నడిచింది. అనంతర కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేన ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలను జనసేన మెరుగైన ఫలితాలు సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, నిస్వార్థంగా పాటుపడుతున్న తమ నేత పవన్ కు అండదండలు అందించాలని పవన్ సామాజిక వర్గ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం వంటి నేత కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార వైసీపీకి చెందిన బాలశౌరి వంటి నేతలు కూడా పవన్ పోరాట పటిమకు దాహోదం అంటూ జనసేన కండువ కప్పుకున్నారు. ఈ రకంగా ఎంతో మంది లీడర్లు జనసేన గూటికి చేరారు. విడివిడిగా పోటీ చేసి వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోతే జగన్ పార్టీని అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో టీడీపీతో పొత్తుకు పవన్ ఒప్పుకున్నారు. 175 సీట్ల సర్దుబాటులో జనసేనకు 30 నుంచి 35 వరకు సీట్లు కేటాయింపు అనే న్యూస్ ను జన సైనికులు యాక్సెప్ట్ చేయడం లేదు. దీనిపై మాజీ మంత్రి హరిరామజోగయ్య రియాక్ట్ అయ్యారు. వైసీపీని గద్దె దింపాలంటే టీడీపీ జనసేన కలవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉందని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. కానీ కాపులకు రాజ్యాధికారం దక్కాలంటే కేవలం వైసీపీని గద్దె దించి టీడీపీని అధికారంలోకి తేవటం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు, కాపులకు రాజ్యాధికారం అంటే వైసీపీని గద్దె దించి చంద్రబాబును అధికారంలోకి తేవటమా అంటూ లేఖలో ప్రశ్నించారు. టీడీపీ జనసేనకు సీట్లు కేటాయించడం కాదని, జనసేననే టీడీపీకి సీట్లు ఇచ్చేలా పరిస్థితి ఉండాలన్నారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు కాపులు పవన్ కళ్యాణ్ వెంట నడవడం లేదన్న హరిరామ జోగయ్య, జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరగకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలో 40 నుంచి 60 సీట్ల జనసేన పోటీ చేయాలని సూచించారు. అలాగే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కు 2.5 సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వాలని లేఖలో హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. దాదాపు జన సైనికులు మనోగతం కూడా ఇదేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. 4.5 ఏళ్లుగా ప్రజల తరపున జనసేన పోరాటం చేస్తుంది. జనసేన నేతలను గెలిపించేందుకు కుల మతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని భావిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా 3వ వంతు సీట్లు కావాలని కోరారు. ఆ లెక్కన చూసిన 60 వరకు స్థానాలలో జనసేన బరిలో నిలపాలి. అయితే 35 వరకే సీట్లు టీడీపీ కేటాయించాలనుకోవడం చర్చకు దారితీసింది. చూద్దాం, సీట్ల షేరింగ్ పై చంద్రబాబు, పవన్ కలిసి ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.